నా పేరు శివప్రశాంత్, పీడిఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఆగస్టు 15వ తారీఖు రోజు త్రివేణి స్కూల్ ముందు ఫుట్పాత్ పై జాతీయ జెండాని ఎగరవేయడం జరిగింది. జాతీయ జెండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలకు విరుద్ధంగా స్కూల్ సంబంధించిన దానికి ప్లే గ్రౌండ్ లేని పరిస్థితిలో, దిక్కుదోని పరిస్థితిలో ఈరోజు ఫుట్పాత్ మీద ఎగరేయడం జరిగింది. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పేసి పీడిఎస్యు పేపర్ స్టేట్మెంట్ కానీ అట్లాగే సంబంధించిన సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. అట్లాగే ఎంఈఓ గారికి ఫోన్ చేసిన ఎత్తే పరిస్థితి కూడా లేదు. ఎంఈఓకి ఎన్నిసార్లు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం కోసం ప్రయత్నం చేసినా కానీ, అట్లాగే ఆఫీస్కు పోతే ఆఫీస్లో లేనటువంటి పరిస్థితి లేకుండా ఆయన ఇష్టార్థంగా వ్యవహరిస్తున్నటువంటి విద్యాశాఖ అధికారి ఇక్కడ లోకల్ ఎంఈఓ సమ్మయ్య గారు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. త్రివేణి విద్యా సంస్థ సంబంధించిన దాంట్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒక పక్క చెప్పినప్పటికీ, అట్లాగే ఏజెన్సీ చట్టాన్ని తొంగలో తొక్కి త్రివేణి విద్యా సంస్థ ఇక్కడ కాలం గడుపుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఇదంతా కలిసే జరుగుతుందని చెప్పేసి కూడా మనం పీడిఎస్యుగా మనం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ పద్ధతిలో మొత్తాన్ని కూడా త్రివేణి విద్యా సంస్థని కాపాడడం కోసం అధికారులు ఇదంతా ప్లాన్ చేస్తా ఉన్నారు. కాబట్టి త్రివేణి విద్యా సంస్థ మొత్తం మీద కూడా సమగ్ర విచారణ జరిపించాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. దాంతోపాటు ఏజెన్సీలకు సంబంధించిన చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ మీద, అట్లాగే సంబంధించిన స్కూల్ యాజమాన్యం మొత్తం మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. దాంతోపాటు డిఈఓ గారు, ఎంఈఓ గారు అవలంబిస్తున్న పద్ధతిని మానుకోకపోతే పీడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దశలవారీ పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించడం జరుగుతా ఉంది. దాంతోపాటు ఏజెన్సీ చట్టాన్ని తొంగలో దొక్కున్నటువంటి త్రివేణి విద్యా సంస్థ సీజేంత వరకు మా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి, అట్లాగే ఈ అవినీతి మొత్తాన్ని మీద కూడా ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ అధికారులకు సంబంధించినటువంటి వారిపైగా, అట్లాగే సంబంధించిన ప్రైవేట్ యాజమాన్యంపై కూడా సిబిఐ విచారణ జరిపించి ఖచ్చితంగా ఏజెన్సీ తల్లిదండ్రులకు, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. రానున్న కాలంలో విద్యార్థులు ఐక్యం చేసి ఉద్యమాన్ని రెచ్చగొడతామని చెప్పేసి, ఉద్యమానికి సంబంధించిన దానికి ఎక్కువ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది.